లాస్ట్ రీల్లో పల్లవుల్లో ప్రముఖులు మొదటి మహేంద్రవర్మ మరియు అతని కుమారుడు మొదటి నరసింహవర్మ అని చెప్పుకున్నాం. అయితే వీరిలో మత్తవిలాస, విచిత్రచిత్త, గుణభర అనే బిరుదులు గలవాడు మొదటి మహేంద్రవర్మ. ఇతను మత్తవిలాస ప్రహసనం అనే సంస్కృత గ్రంథాన్ని రాశాడు. మత్త అంటే మతము, విలాసము అంటే మతంలో ముఖ్యంగా జైన మతం, బౌద్ధం, కాపాలికం అనే మతాలు అప్పటి సమాజంలో ఉన్నాయి. ఆ సమాజంలో జరుగుతున్న దురాచారాల గురించి ఈ గ్రంథంలో ప్రహసనం అంటే వ్యంగ్యంగా లేదా వెటకారంగా ఒక గ్రంథాన్ని రాశాడు. అదే మత్త విలాస ప్రహసనం. ఈ గ్రంథాన్ని ఇతను సంస్కృతంలో రాశాడు. ఇతను మొదటగా జైన మతాన్ని ఆచరించాడు. అయితే శైవమతానికి ఆకర్షితుడై ఇతను శైవమతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఇతను రాసిన గ్రంథమే మత్త విలాస ప్రహసనం. ఇది ఒక చిన్న హాస్య నాటకం. ప్రజల కనువిప్పు కోసం అప్పట్లో సమాజంలో జరుగుతున్న దురాచారాలను ఎండగట్టడానికి అతను రాసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ మత్త విలాస ప్రహసనం. ఇక ఇతనికి విచిత్ర చిత్త అనే బిరుదు ఉంది. అంటే విచిత్రమైన ఆలోచనలు చేసేవాడు. ఉదాహరణకి అప్పటి వరకు దేవాలయాలు ఇటుక, సున్నప్రాయి, సీసంతో నిర్మించేవారు. అయితే దక్షిణ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి కొండలను తొలిచి ఆలయాలు నిర్మించే ఆలోచన చేసి దేవాలయాలు నిర్మించాడు. అందుకే ఇతన్ని విచిత్ర చిత్త అనే బిరుదు వచ్చింది. ఇక గుణభరుడు అంటే మంచి ఆలోచనలు కలవాడు అని అర్థం. ఈ విధంగా మహేంద్రవర్మ స్వయంగా కవి, కళాపోషకుడు, వాస్తు కళారంగాలను కూడా ఆదరించాడు, ఎంకరేజ్ చేశాడని తెలుస్తుంది. ఇక ఈ బిట్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, పల్లవులు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని సుమారు 600 సంవత్సరాలు పరిపాలించారు. అయితే వీరికి సమకాలికులు పశ్చిమాన ఉన్న బాదామి చాళుక్యులు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను పరిపాలిస్తూ ఉండేవారు. వాతాపి లేదా బాదామిని రాజధాని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నారు. వీరిలో గొప్ప రాజు లేదా ప్రముఖుడు రెండో పులకేశి. అయితే మొదటి మహేంద్రవర్మకి సమకాలికుడు ఈ రెండో పులకేశి. ఈ రెండో పులకేశి పుల్లలూరు యుద్ధం, మణిమంగళ యుద్ధంలో మొదటి మహేంద్రవర్మను ఓడించి కాంచీపురం దరిదాపుల దగ్గర కూడా వచ్చాడు. కానీ కాంచీపురాన్ని మాత్రం ఆక్రమించలేదు. అయితే అతని కుమారుడైన మొదటి మహేంద్రవర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మ రెండో పులకేశిని ఓడించి యుద్ధభూమిలో అతని స్వర్గస్థుని చేసి వాతాపి లేదా బాదామి అయిన రాజధాని కేంద్రాన్ని ఆక్రమించి వాతాపి కొండ అనే బిరుదు మొదటి నరసింహవర్మ పొందాడు.